నమస్తే అందరికీ. చాలామంది ఉద్యోగస్తులలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగస్తులలో అందులో మహిళలకు సంబంధించిన ఉద్యోగులను కూడా కులాల వారీగా ఇబ్బందులు గురి చేసే విధానంలో అక్కడ సంస్థలు కానీ రిక్రూట్మెంటు ఉద్యోగస్తులను కానీ అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ బేసిక్లో కానీ కొంతమంది హై ఆఫీసర్స్, కొంతమంది చైర్మన్ పదవులలో ఉండే వ్యక్తులు ఇంకా కొంతమంది ఇబ్బందులు గురి చేస్తున్నారు. అధికంగా ఒత్తిడి, చాలా వరకు మాట ఇబ్బందులు గురి చేసే విధానంలో ఇంకా రకరకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. అలా ఇబ్బందులు గురి చేస్తే మాత్రం ఈరోజే కాదు, ఎప్పటికైనా కూడా శిక్షార్హులు అవుతారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదా బయటికి వచ్చిన తర్వాత మీ ఆఫీసులలో మీరు 10 మంది 20 మంది, మీ కార్లలో 10 మంది 20 మంది ఉంటారు. కాకపోతే ఎక్కడో చోట ఒంటరిగా దొరుకుతారు. వాళ్ళు కక్ష పెట్టుకొని ఈ ఉద్యోగస్తులు కానీ ఇంకొకరు కానీ మిమ్మల్ని కొట్టాలా చంపాలనుకుంటే అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిమిషాలలో పని. మహిళలు కదా అని ఇబ్బందులు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దొరుకుతారు. ఆ దొరికినప్పుడు మాత్రం కాళ్ళు చేతులు ముక్కలుగా నరుకుతారని కూడా తెలియజేస్తాను. కాబట్టి మర్యాదగా మానంగా మీ పనులు మీరు చేసుకుంటూ, ఎక్కడ కూడా ఏ అధికారులు కూడా కులం పేరుతో కుల విధానంతో అవమానిస్తే మాత్రం ఇబ్బందులు గురవుతారని మరీ తెలియజేస్తాను.